అస్సలాముఅలైకుం అండి. ఈరోజు నేను చనా ఉల్లగడ్డ మసాలా చేస్తున్నానండి. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూసేయండి. చనా ఉల్లగడ్డ మసాలా అండి ఇది. ఫస్ట్ ఆనియన్ తీసుకున్నాను, తర్వాత కొంచెం ఆయిల్ వేసానండి, తర్వాత సాల్ట్ వేస్తున్నాను. నేను ఆనియన్లో సాల్ట్ ఎందుకు వేస్తానంటే అది ఆనియన్కి కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ ఏంటంటే ఒక క్రిస్పీ లాగా కొంచెం ఫ్రై కూడా అవుతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో వాటర్ మొత్తం కొంచెం ఆవిరైపోవాలి. అలాగా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఈ ఆనియన్ అనేది కొంచెం చేంజ్ అయిందండి కలరు. ఇప్పుడు మేము ఉల్లగడ్డ వేసుకున్నాం. ఉల్లగడ్డ ఇలా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి ఉల్లగడ్డని. అంటే నేను ఆనియన్ ఎలా కట్ చేస్తాను చూడండి, అలాగా కట్ చేసుకోవాలి ఉల్లగడ్డని కూడా. ఉల్లగడ్డ వేసేస్తానండి. దీంట్లో వాటర్ అస్సలు పోయకూడదండి. వాటర్ లేకుండానే మొత్తం దీంట్లోనే ఆవిరితోనే ఉడకనివ్వాలి. ఇవి చనా అండి. చనా నేను ఉడకబెట్టుకున్నాను చూడండి. దాంట్లో కొన్ని పొటాటోలు కూడా ఉన్నాయి, అంటే ఉల్లగడ్డలు కూడా ఉన్నాయి కొన్ని. ఇది కూడా వేసేస్తున్నానండి. ఇంకా వాటర్ వేసుకున్నాయి. కొంచెం ఆ ఉల్లగడ్డలు కొంచెం ఉడికేటప్పుడు అంటే ఉడికిపోవాలి. వాటర్ లేకుండానే దీంట్లోనే ఉడికిపోవాలి మొత్తం. పసుపు వేస్తున్నానండి, మిరియాల పొడి, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తుంది. అంటే టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. గార్లిక్ పేస్ట్ అండి ఇది. గార్లిక్ పేస్ట్ వేసాను, అంటే తెల్లగడ్డ పేస్ట్. ఇది అన్నంలోకి రొట్టెలోకి చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక స్టైల్ ఉంటుందండి. అంటే మసాలా వేసే పద్ధతి, ఇంకా దాన్ని కలిపే పద్ధతి, అంటే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇలాగ నా స్టైల్లో నేను చేస్తున్నది ప్రతి ఒక్క కుకింగ్ కూడా ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి చూసి, ఓకేనా. హెల్తీ ఫుడ్ అండి ఇది. మొత్తం హెల్తీ ఫుడ్డే కొన్ని ఉన్నాయి చూసేయండి. కొన్ని డైట్ ఉన్నాయి, కొన్ని డైట్ లేని ఉన్నాయి, అన్నీ పెట్టేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి నా ఛానల్లో వీడియోస్. ఏం కుకింగ్ కావాలన్నా కూడా చూసి నాకు కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్క కుకింగ్ ఉంది నా ఛానల్లో. మీకు ఏదైనా స్పెషల్గా కావాలంటే చెప్పండి, నేను కుక్ చేసి వీడియో పెడతాను. కొంచెం మూత పెట్టేస్తాము. ఇలాగ ఉంటే ఆవిరి బయట పోదండి. అంటే ఈ ఆవిరితోనే ఉడకాలి. ఏంటంటే అల్యూమినియం ఇది. అల్యూమినియం దీన్ని ఇలాగ హోల్డ్ చేసి ఇలాగ దాన్ని మొత్తం కప్పేసాను. అంటే ఆవిరి పోకుండా మొత్తం ఆవిరితోనే ఉడకాలి ఇవి. ఓకే అండి, ఫైనల్ రెడీ అయిపోయింది. చూసేసారా, నేను ఫస్ట్లో చెప్పాను కదా ఆనియన్ కొంచెంగానే వేయించాలనేది, అందువల్ల అండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి. అంటే వాటర్ లేకుండా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి అందువల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందువల్ల వాటర్ అస్సలు వేయకూడదు. ఆనియన్ కూడా కొంచెం వేయించకూడదు. చూసారా ఎలా ఉందో. ఇంకా తినడమే అండి. అన్నంలో రొట్టెలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం లైక్ చేసుకోండి, సపోర్ట్ చేసుకోండి అబ్బా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.